హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ 65 అనమాట. టేస్టీగా, జ్యూసీగా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. చికెన్, మటన్ అన్నిట్లను మించి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు బియ్యం పిండి వేసిన నేనైతే. ఇంకా మైదా పిండి ఇవన్నీ ఏం వాడలేదు, అస్సలు వాడలేదు. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసిన, 1 స్పూను ధనియాలు గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి వేసిన. ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా జారుడుగా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా కలుపుకోవాలన్నమాట. వాటరు చూసుకొని పోసుకోవాలి. మరి ఒకటేసారి పోసినాం అనుకో లూజ్ అయిపోతుంది అనమాట. అస్సలు ఒక్కటేసారి పోయొద్దు. వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ చేయితోటైనా కలపొచ్చు. మిస్కర్ లేకపోతే నా దగ్గర ఇక మిస్కర్ ఉంది కాబట్టి మిస్కర్ తోటి కలుపుతున్నా. చేయితోటైనా తొందరనే అయిపోతుంది. మిస్కర్ తోటి అయితే కొంచెం ఉండలు లేకుండా అయిపోతుంది అనమాట. అది 60 100 ఉంటుంది. మన మార్కెట్లలో కూడా పెడతారనమాట. అది ఈజీగా ఏడైనా దొరుకుతుంది. కూరగాయల మార్కెట్లలో కూడా, స్టీల్ షాప్లో కూడా దొరుకుతుంది. అయితే నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఏం మిస్టేక్ అనేది ఇప్పుడు చెప్తా. మష్రూమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకో, 2-3 సార్లు 2-3 వాయిలు అయితే ఎప్పటి వాయి అప్పుడే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి వేసినామనుకో అందులో వాటర్ అనేది, మష్రూమ్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది. పిండి అనేది లూజ్ అయిపోతుంది అనమాట. నేను ఒక్క మిస్టేక్ చేసిన, నాకు తెలియక, ఫస్ట్ టైం చేసిన కదా, అట్లా తెలియక చేసేసిన అనమాట. చెప్తున్నా మీకు కూడా. ఇది కంప్లీట్గా గుర్తు పెట్టుకోండి. ఒకటేసారి అస్సలు వేయొద్దు. ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా ఆ పిండి కలుపుకొని పెట్టుకోవాలి పక్కకు. ఎప్పుడు వాయి అప్పుడు వేసుకొని నూనెలో వేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసినాం అనుకో నీళ్ళు నీళ్ళు అయిపోతుంది. అంత మంచిగా రావు క్రిస్పీగా. ఇగో ఇట్లా వేసి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అది ఎమ్మటే వేసుకోవాలి. ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడి చేసుకోవాలన్నమాట. బాగా వేడి కావాలి, లైట్గా అస్సలు వేడి కావద్దు. వేయగానే ఇట్లా బుడుగులు రావాలన్నమాట నూనె అనేది. అట్లా బాగా వేడైన తర్వాత ఇంకా ఒక్కొక్కటి మష్రూమ్ ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎక్కువ వేస్తే అంటకపోతే బాగా ఫ్రై కావాలన్నమాట. ఈ కడాయి ఇట్లా చుట్టుగా వేసుకోవాలన్నమాట. నిండుగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చాలా చాలా టేస్టీగా. అసలు అయితే చికెన్ ఏది ఇప్పటివరకు ఏది నేను పన్నీర్ 65 చేసిన, గోబీ 65 చేసిన, ఇది మష్రూమ్ 65. చికెన్ కూడా చేస్తా. ఎవరికైనా చికెన్ 65 కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇక మష్రూమ్ వేసుకొని ఇట్లా నురుగు అంతా తగ్గిన తర్వాత, తగ్గితే ఫ్రై అయినట్టు అనమాట. మంచిగా నురుగు అంతా తగ్గిన తర్వాత ఒకసారి మరలేసుకోవాలి. మరలేసుకొని 1-2 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట. రెడ్ కలర్ మనకు తెలుస్తుంది అనమాట. మనం జల్లిగంటలు వేస్తే ఇట్లా టకటక సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు కాలినట్టు. ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఇట్లా ఎగిరేస్తే తెలుస్తుంది అనమాట ఫ్రై అయింది. ఇప్పుడు నాకైతే తెలుసు కాబట్టి నేను ఏం అట్లా అంటలేను. ఇగో ఇట్లా టకటక సౌండ్ వస్తే ఫ్రై అయినట్టు. ఇక నూనె అంతా కింది వరకు అట్లా కడాయిలోనే ఉంచి తర్వాత తీసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వాయికి మీరు అట్లా చేయండి అనమాట. ఇప్పటి మష్రూమ్ అప్పుడే వేసుకొని కలపాలి. కొంచెం టైము ఉన్నాగా మనం కలిపి పక్కకు పెట్టినామనుకో నీళ్ళు అయిపోతుంది. మళ్ళీ పిండి పోసుకోవాల్సి వస్తుంది అనమాట. నేనైతే ఏం పిండి పోయలేదు, నేను అట్లనే చేసిన కాబట్టి. ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ట్రా పిండి పోసుకోవాలి. మళ్ళీ అంత టేస్ట్ అస్సలు రాదు. ఎందుకు రాదంటే ఇక మళ్ళీ పిండి పోయడం, అది పోయడం, ఇది పోయడం, టేస్ట్ అనేది తగ్గుతుంది. అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 7-8 గాల చిన్న కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని, ఒక పెద్ద ఉల్లిగడ్డ కూడా సన్న కట్ చేసుకోవాలి ముక్కలు. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఒక పిడికెడంతా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అస్సలు అవసరం లేదు. క్రంచీగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇంట్లో కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా లైట్గా ఫ్రై కావాలి. 50% ఫ్రై అయితే సరిపోతుంది. నేను పెరుగు వేసేది అది క్లిప్ మిస్ అయిందనమాట. పెరుగు కనిపిస్తుంది కదా, అందులో పెరుగు ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, సరిపోతుంది. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా బాగా ఒక 2-3 నిమిషాలు అట్లా కలపాలి.
కలిపి మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. వాటర్ ఊరిన తర్వాత మళ్ళీ వాటర్ గుంజుకోవాలి అందులోనే. అప్పటి వరకు ఉడికించుకోవాలి చిన్న మంట మీదనే. ఇదంతా కూడా పోపు వేసుకునేది మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెరిగేసిన తర్వాత చిన్న మంట పెట్టుకొని ఇట్లా నీళ్ళంతా దగ్గరికి కావాలి. తర్వాత కొంచెం అంతా ఒక చిటికడంతా ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. నేను కలర్ మంచిగా కనిపిస్తుందని ఫుడ్ కలర్ వేసిన, రెడ్ కలర్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసి ఇట్లా కావాలన్నమాట. ఇది దగ్గరికి అయింది కదా కొంచెము. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. మష్రూమ్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. నిమిషం కంటే తక్కువనే కలుపుకోవాలి. ఎక్కువగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఎక్కువసేపు స్టవ్ మనం పెట్టినాం అనుకో స్టవ్ మీద. కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల రెస్టారెంట్లలో అయితే నిమ్ముప్పు వేస్తారనమాట. నేను నిమ్ముప్పు అస్సలు వేయలేదు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాకనే కొత్తిమీర వేసుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి కంపల్సరీ. పుల్లగా ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసిన. కొత్తిమీర వేయడమైనా నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసినాక వేయాలి, లేకపోతే చేదవుతుంది అనమాట మష్రూమ్ 65 అనేది. మంచి కలిపేసుకోవాలి. ఇంకా కలుపుకొని ఇంకా దించేసుకున్న తర్వాత నిమ్మకాయ, ఉల్లిగడ్డ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని తింటే ఆహా, చూస్తుంటేనే నేను వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అనమాట. అంత టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. చూడండి చికెన్ ఫ్రై ఎట్లుంటుందో అట్లే వచ్చింది సేమ్. టేస్ట్ అయితే అస్సలు అబ్బా అల్టిమేట్, అంత బాగుంది అనుకో. ఖతం అయిపోయింది దెబ్బకు. ఇగో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎమ్మటే తినేసేయాలన్నమాట, వేడి మీదనే. క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అంత బాగుంది. ఇంకా తర్వాత ఇంకొక దాంట్లోకి వేసి పెట్టుకున్నాం అనుకో. ఇంకా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం వేడి చేసి ఇవ్వచ్చు, ఏం కాదు. అందులో వేసుకొని నాకు నోట్లో నీళ్ళే ఊరుతున్నాయి. ఉల్లిగడ్డ నిమ్మరసం వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే మంచిగా ఉందని తిన్నారు. నేను ఊరికే పిల్లలు అని చెప్తున్నా అనుకోకండి, ఖచ్చితంగా చెప్పిరు కాబట్టి నేను చెప్తున్నా. జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుందండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.